ఆదివాసీ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు మౌలిక వసతులు కల్పించాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడపల్లి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సందర్శించారు. అంబులెన్స్ సౌకర్యం లేక అనారోగ్యంతో సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక మరణించిన బాలిక కుటుంబ సభ్యులను బట్టి పరామర్శించారు. ప్రభుత్వం తరపున వారికి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏనుకూరు మండలం కొత్తమేడపల్లి గ్రామంగా ఏర్పడి 30 ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామానికి ఇప్పటికీ మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులు గురవుతున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు. కారేపల్లి మండలంలో కూడా మన ఎస్పీ అని గుర్తించారు సార్. అక్కడ మండలంలో మనవోలే ఉన్నారు, అయితే మాకు ఎప్పుడు గుర్తించట్లేదు. మా వాళ్ళే ఉన్నారు కారేపల్లి మండలంలో. మన కొత్త మేడేపల్లి మండలం మళ్ళీ చెప్పాలా, ఏన్కూరు మండలం, ఖమ్మం జిల్లా. ఈ గ్రామం గత 20 సంవత్సరాల నుంచి ఈ అడవిలో అమాయక గిరిజనులు నివాసం ఏర్పరచుకొని ఇక్కడే మొత్తం ఈ గిరిజనులకు కావాల్సినటువంటి కనీస వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం. తాగటానికి మంచినీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి బడి లేదు, ఆరోగ్యం పాడైతే చూపించుకోవడానికి దగ్గరలో వసతులు కూడా లేవు.